మేము గణపురం అనే గ్రామంలో కొంతకాలం ఉన్నామని చెప్పాను కదా. 1970 నుంచి 93 వరకు, అంటే 23 ఏళ్ళు ఉన్నాం ఏకంగా. ఆ సమయంలోనే 86లో ఉపన్యాసాలు మొదలెట్టాను. ఈ ఉపన్యాసాలు చెబుతున్న రోజుల్లో అవధానాల గురించి అప్పుడప్పుడు పేపర్లో కటింగులు వచ్చేవి. ఓసారి మేడసాని వారు చేశారని, ఇంకోసారి కాకినాడ దగ్గర ఎవరో చేశారని, ఇలా రకరకాలు వచ్చేవి. అవధానం చేస్తానని మా నాన్నగారి దగ్గరికి వెడితే నాన్నగారు వద్దురే అన్నారు. ఎందుకంటే అవధానంలోకి అడుగు పెడితే కవిత్వంలో చిక్కదనం తగ్గిపోతుంది, స్పీడ్గా చెప్పడానికి అలవాటు పడిపోవడం వల్ల కవిత్వంలో కొంచెం తేడా వస్తుంది అన్నారు కావాలని. నేనన్నాను, ఎలాగో మనం రాసేది ఆసువే కదండి అన్నాను. సరే, ఈ సమయంలో 1989లో నిడమర్రు అనే ఒక పల్లెటూరు ఉంది గణపురానికి దగ్గరలో. ఆ పల్లెటూరులో కన్నాజీ గాంధీ తాతయ్య గారు అనే ఒక హిందీ పండిట్ గారు ఒక కవి సమ్మేళనము మరియు ఒక అవధానం పెట్టారు. కవి సమ్మేళనానికి నన్ను పిలిచారు. ఆ కవి సమ్మేళనానికి కడిమెళ్ళ వరప్రసాద్ గారు అధ్యక్షులు. ఈ కవి సమ్మేళనం అయిపోయాక ఆయన అవధానం కూడా ఉందన్నమాట. ఆయన నరసాపురంలో ఉంటారు. ఆయన కూడా తూర్పుగోదావరి జిల్లా ఏడిద గ్రామానికి చెందినవారు. మంచి సంస్కృత పండితులు, అద్భుతమైన అవధానం చేయగలిగే ప్రతిభ కలిగిన మహానుభావుడు ఆయన. ఆయన శిష్యుడు కోట, ఇద్దరు కలిసి జంటగా అవధానాలు కూడా చేసేవారు. ఆయన నరసాపురం నుంచి వచ్చారు. ఆయన కూడా సన్నగా నాలాగే ఉండేవాడు. అప్పట్లో మంచి కోలముఖంతో ఉండేవాడు ఆయన. సరే, ముందు కవి సమ్మేళనం. కవి సమ్మేళనంలో నేను వెళ్ళాను, ఇన్షర్ట్ చేసుకుని వెళ్ళాను. మంచి కుర్రగాడిని, చదువుకుంటున్నవాడిని. అప్పుడే ఎంఏలోకి అడుగుపెట్టా. ఈ కుర్రాడేదో వచన కవిత్వం చదువుతాడు అనుకున్నారు ఆయన. రాబోయే వచన కవిత్వం చదువుతావా అన్నారు ఆయన. నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే వచన కవిత్వం చదువుతామంటే కాదండి, పద్యం చదువుతానని ఎందుకు చెప్పాలి, మన కవిత్వం వినిపించి మెప్పించాలని వెంటనే అక్కడ శేషపద్యం ఎత్తుకున్నాను. సత్తార్థభూధాతు జన్యయగుట చేసి భూమినా భూనాగ నామ మొదవే ప్రాణప్రదాత్రియౌ రసమయ్యగుటచే రసనాగదీనికి ప్రఖ్య కలిగే విశ్వంబునంతను పేర్మి భరించుటల్ విశ్వంభరయటల్ న పేరు గలిగే సర్వసహనమునను సర్వము సహయనియు అవనమునను అవని అనగబడియే అని ఈ విధంగా శేషపద్యము ఎత్తుకోగానే ఆయన ఆశ్చర్యపోయి, ఏదో చదువుకుంటున్న కుర్రాడు ఈ మధ్యన అందరూ కూడా కొట్టండి తెల్లండి చంపండి ప్రేమ ఇలాంటి పాటలు రాస్తున్నారు కదా, ఏదో వచన కవిత్వం రాస్తాడు అనుకున్నాను. ఓయ్ బాబోయ్, శేషపద్యంతో ఎత్తుకున్నాడని మెచ్చుకున్నాడు ఆయన. మెచ్చుకుని అవధానంలో పృచ్ఛకుడిగా పెట్టండి అన్నారు. అప్పటిదాకా అవధానం నేను చూడలేదు, వినడమే కానీ కళ్ళారా చూడలేదు. అంశాలు తెలుసు, చూడలేదు. ఆయన అవధానంలో పురాణము అనే విషయం నన్ను అడగమన్నారు. ఓ పురాణంలో పద్యం చదివితే ఆయన భాష్యం చెబుతారు. అది చూస్తున్నప్పుడు ఆయన చాలా సంతోషపడ్డారు. ఆ అవధానం అంటే ఇంత తేలిక అనిపించింది నాకు. అంటే నిజం చెప్పడమే, ఈ మాత్రం అవధానం అయితే నేనే చేసేస్తాను అనుకున్నాను. అంటే నా దృష్టిలో పద్యం చెప్పడం అది నాకు కొంచెం అలవాటు ఉండడం వల్ల తేలిక అనిపించింది. అయినా సాహసించి అడుగు పెట్టలేదు అనుకోండి. ఆ తర్వాత ఆయనది మరికొన్ని అవధానాలు, కోట అవధానాలు చూడడం, మేడసాని వారి అవధానాలు చూడడం, ఇవన్నీ అయిన కొద్ది రోజులకి మాడుగుల వారు రాజమండ్రిలో శతావధానం చేయడం, ఇవన్నీ చూశాను. అప్పటికి నేను గరికపాటి కలుసుకున్నాం కానీ ఇద్దరం అవధానాలు చేయలేదు. ఓ పక్కన నేను, ఆయన ఆసుగా మాత్రం పద్యం చెప్పేవాడు. ఆయన కాశీపూడిలో చదువుకున్నాడు, మా గరికపాటి వారు కూడా. వాళ్ళ గురువుగారు సత్యనారాయణ గారు ఉండేవారు. ఆ సత్యనారాయణ గారు అన్నారు, మా గరికపాటి కూడా మీలాగేనండి, మంచి చురుగ్గానే పద్యాలు చెబుతాడు, మీ ఇద్దరు కూడా అవధానం చేయకపోవడం లోటండి అన్నాడు. చిత్రం, ఇద్దరం ఒకేసారి అవధానంలోకి అడుగుపెట్టాం. కడిమెళ్ళ వారు నా చేత చేయిస్తే అక్కడ కాకినాడలో ఆయన చేత ధూళిపాడ వారు వాళ్ళు అందరూ కలిసి రాణి సుబ్బయ్య దీక్షితులు అవధానం చేయించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరం కూడా 1992లో అనుకోకుండా రంగంలోకి అడుగుపెట్టిన వాళ్ళమే. ఆ తర్వాత కాకినాడలో నేను ఆయన అవధానం చేసాం. ఇద్దరం జంటగా కూడా విశాఖపట్నంలో అవధానాలు చేసాం. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు నన్ను, అటు గరికపాటి వారిని ఇద్దరినీ కూడా ఒకే వేదిక మీద కూర్చోబెట్టి పృచ్ఛకులుగా ప్రశ్న వేశారు. అదొక అద్భుతమైన ఘట్టాలు. ఆ రోజుల్లో మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. మొత్తం మీద అవధాన రంగంలోకి అడుగుపెట్టాం.